హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీతో మస్తీ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. మనకి ఆల్రెడీ వింటర్ స్టార్ట్ అయిపోయింది. సో సీజనల్ డిసీజెస్ కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి. పిల్లల్లో అయితే ఇంకా ఎక్కువగా వస్తూ ఉంటాయి కదా, మెయిన్గా జలుబు అండ్ దగ్గు. సో వీటికి హోమ్ రెమెడీస్ అనేవి నేను ఇప్పుడు చూపించబోతున్నాను. ఇక్కడ నేను 2 హోమ్ రెమెడీస్ అయితే షేర్ చేశాను. తప్పకుండా మీ పిల్లలకి జలుబు దగ్గు ఉన్నప్పుడు వీటిని ఒకసారి ట్రై చేయండి. తప్పకుండా వాళ్ళకి రిజల్ట్ అయితే ఉంటుంది, కొంచెం రిలీఫ్ అయితే ఉంటుంది. నేనైతే ఇలానే చేస్తాను. నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇలాంటి హోమ్ రెమెడీస్కి ఇచ్చి వీటి ద్వారా తగ్గకపోతే అప్పుడు మెడిసిన్కి వెళ్తాను అనమాట. సో హోమ్ రెమెడీస్ అనేవి చాలా మంచిది పిల్లలకైతే ఎక్కువగా మెడిసిన్స్ యూస్ చేయకుండా. సో ఇక్కడైతే నేను ఫస్ట్ వాము అలాగే వెల్లుల్లితో చేస్తున్నాను అనమాట. ఇది ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందని అనుకుంటున్నాను. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా చూసి మీ పిల్లలకైతే ఇలా ట్రై చేయండి ఒకసారి. ఏం లేదండి, మన అందరి ఇళ్ళల్లో వాము ఉంటుంది. సో వాము అలాగే వెల్లుల్లి ఈ రెండింటిని ఫ్రై చేసి ఒక పల్చటి క్లాత్లో వేసుకొని దాన్ని మూట కట్టి పిల్లలు ఎంత వేడినైతే తట్టుకోగలరో అంత టెంపరేచర్ వచ్చేంత వరకు ఉంచి ఇప్పుడు మనం మూట కట్టిన క్లాత్ని అయితే వాళ్ళ ఛాతి మీద అలాగే అరిచేతులకి అలాగే వాళ్ళకి స్మెల్ కూడా పీల్చుకునే విధంగా చేయాలి. సో అప్పుడైతే వాళ్ళకి మంచి రిలీఫ్ ఉంటుంది. ఇలా చేస్తే ఒక 2-3 డేస్లో తప్పకుండా తగ్గిపోతుంది. అండ్ నేను ఇక్కడ సెకండ్ హోమ్ రెమెడీ కోసం మస్టర్డ్ ఆయిల్ తీసుకున్నాను. మీరు దీనికి బదులు నెయ్యి కూడా యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల మస్టర్డ్ ఆయిల్ అలాగే ఒక 3 లవంగ మొగ్గలు, ఒక 2 వెల్లుల్లి వేసి ఒక 2 నిమిషాలు ఉంచండి. కొంచెం జాగ్రత్తగా ఉండండి, వెల్లుల్లి పైన పడే అవకాశం ఉంది. సో 2 నిమిషాలు ఇలా వేడి అయిన తర్వాత ఒక బౌల్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకోండి. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న ఆయిల్ని మన పిల్లలకి అంటే కోల్డ్ కాఫ్ ఉన్న పిల్లలకి అరికాళ్ళకి అరిచేతులకి అలాగే ఛాతి భాగంలో పూస్తూ కొంచెం సేపు మసాజ్ చేయండి. నేను మళ్ళీ చెప్తున్నాను, పిల్లలు ఎంత వేడినైతే తట్టుకోగలరో అంత టెంపరేచర్ వచ్చేంత వరకు ఉంచి ఇదైతే మొత్తం కూల్ అయిపోయిన తర్వాత పుయ్యండి. ఇందాక వాముదైతే మాత్రం వాళ్ళ టెంపరేచర్ ఎంత తట్టుకోగలరో అంతవరకు ఉంచిన తర్వాత అప్లై చేయండి. ఇప్పుడు మనం యూస్ చేసిన వాము కానీ వెల్లుల్లి కానీ అలాగే లవంగాలు కానీ జలుబుని తగ్గించే లక్షణాలు చాలా వీటిలో ఉన్నాయన్నమాట. సో ఇవి తప్పకుండా వర్క్ అవుతుంది. ఈ 2 హోమ్ రెమెడీస్ వల్ల మీ పిల్లలకి మంచి రిలీఫ్ అయితే ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో మీకు తప్పకుండా యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.